నిన్న ప్రాబ్లం చేసావా కరుణ్? కార్తిక్ నిన్న ఆన్సర్ చెప్పేశాడు అనుకుంటా. చేశాను అక్క. చెప్పు ఎంత వచ్చింది? అది R వచ్చేసి 1.25, S వచ్చేసి 0.5, T వచ్చేసి 0.05. ఓకే. సిఎస్టీఆరా పిఎఫ్ఆర్ లోనా? సిఎస్టిఆర్ లో అక్క. ఓకే. పిఎఫ్ఆర్ లో వచ్చేసి 0.9, 0.88, 0.02. మళ్ళీ 0.9, 0.88, 0.5 అనుకుంటా. పిఎఫ్ఆర్ లో ఆర్ ఫార్మేషన్ 0.5 అనుకుంటా. 0.5 into 1. ఓకే ఓకే. కానీ అన్నిట్లో ఐ మీన్ సిఎస్టిఆర్ లో అయినా పిఎఫ్ఆర్ లో అయినా ఆల్మోస్ట్ అదే ఆర్డర్ వచ్చింది అక్క నాకు. ఆల్మోస్ట్ అదే వచ్చిందా? అంటే ఆర్ ఎక్కువ ఫామ్ అయింది, తర్వాత పిఎఫ్ఆర్ లో ఆల్మోస్ట్ ఈక్వల్ ఫామ్ అయ్యాయి. టీ మాత్రం ది లీస్ట్ వాల్యూ. కంపారిజన్ సిఎస్టిఆర్ కి పిఎఫ్ఆర్ కి చేయాలి, విత్ ఇన్ కాదు. విత్ ఇన్ అలాగే ఫామ్ అవుతాయి ఎలాగైనా, బికాస్ ఇట్ విల్ డిపెండ్ అపాన్ ద రేట్ ఆఫ్ ఫార్మేషన్. కంపారిటివ్ గా సిఎస్టిఆర్ లో పిఎఫ్ఆర్ లో మనకు కావాల్సిన డిజైర్డ్ ప్రోడక్ట్ కరెక్ట్ గా ఎందులో ఎక్కువ ఫామ్ అయింది అన్నది కంపేర్ చేసుకోవాలి. ఓకే. ఇవాళ ఇదే ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్ లోనే ఇంకొక మోడల్ ప్రాబ్లం. నిన్న ఏం చేసాం, జస్ట్ కరెక్ట్ గానే వినిపిస్తున్నాను కదా? ఓకే. నిన్న ఏం చేసామంటే ఒక్కసారి చెప్తారా ప్లీజ్ అక్క? ఇది పిఎఫ్ఆర్ లో ఆర్ వాల్యూ ఒక్కసారి క్యాలిక్యులేట్ చేయవా అక్క? ఓకే. నువ్వు నిన్న వచ్చావా ప్రణీత్? నిన్న అబ్సెంట్ అన్నట్టు నిన్న అబ్సెంట్ ఉన్నా అక్క. నేను మార్నింగ్ విన్నా క్లాస్. సిఎస్టిఆర్ ఆన్సర్స్ కరెక్ట్ గానే వచ్చాయి కానీ పిఎఫ్ఆర్ మ్యాచ్ అవుతలేవు. ఓకే ఓకే చేస్తున్నా. పిఎఫ్ఆర్ చేయవా అక్క? పిఎఫ్ఆర్ లో ఏంటంటే డైరెక్ట్ గా మీకు చెప్పినట్టు మనకి సిఏ0 మైనస్ సిఏ ఫైనల్ క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి డైరెక్ట్ గా మనకి సిబి ఫైనల్ విల్ బి ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/1 ప్లస్. ఓకే చేస్తాలే, లేకపోతే క్లియర్ గా ఎందుకు ఇంత కన్ఫ్యూజన్. పిఎఫ్ఆర్ లో ఫార్ములా ఏంటి చెప్పండి ఫస్ట్. అది సిబి ఫైనల్ మైనస్ అంటే క్యూబీదే ఇలా రాస్తున్నాను. సిబి ఫైనల్ డివైడెడ్ బై సిబి నాట్ డివైడెడ్ బై సిఏ నాట్ మైనస్ సిఏ ఫైనల్ విల్ బి ఈక్వల్ టు 1/CA0 minus CA final integral CA0 to CA final r of rate of r ఏమో 1, కింద రేట్ ఆఫ్ ఏమంటారు, రేట్ ఆఫ్ కన్జంప్షన్ ఆఫ్ A is 1 plus 2CA plus CA square. అవునా? ఐఎమ్ యాడింగ్ ఆల్ ద రేట్స్ DCA. ఇలా తీసుకుంటే CA0 మైనస్ CA ఫైనల్, CA0 మైనస్ CA ఫైనల్ క్యాన్సిల్ అవుతుంది. CB0 is 0. ఇక్కడ మైనస్ ఉంటుంది అక్క ఫ్రాక్షన్ దగ్గర 1/. అంటే ఇక్కడ లిమిట్స్ నేను డైరెక్ట్ గా CA0 టాప్ లో పెట్టేసా, CA ఫైనల్ బాటమ్ లో పెట్టేసా. సో ఆ మైనస్ సైన్ తీసేయచ్చు. ఓకేనా? ఓకే కదా అక్కడ? ఓకే అక్క. సో డైరెక్ట్ గా మనకి ఇప్పుడు ఏమొచ్చేసింది, సిబి ఫైనల్ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ CA0 to CAF 1/1 plus 2CA plus CA స్క్వేర్ అంటే 1 plus CA హోల్ స్క్వేరే కదా. A plus B హోల్ స్క్వేర్ అంటే A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ 2AB ఆ టైప్ లో ఉంది అది DCA. దీన్ని ఇంటిగ్రేట్ చేసేసాయి, ఏమొస్తుంది 1 plus 0.5 వస్తుంది కరెక్టే, కానీ దానికి 1.8 సిఏ నాట్ మైనస్ సిఏఎఫ్ మల్టిప్లై చేయక్కర్లేదా అక్క? క్యాన్సిల్ అయిపోయింది కదా తమ్ముడు ఇక్కడ ఇందాక. ఓ అవునా, ఓకే ఓకే. ఫార్ములా ఇలా కరెక్ట్ గా బేసిక్ దాంట్లో రాసుకుంటే మనకి ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో పిఎఫ్ఆర్ లో మనకి ఏంటంటే CA0 మైనస్ CA ఫైనల్, CA0 మైనస్ CA ఫైనల్ క్యాన్సిల్. ఎందుకంటే మనకి ఇక్కడ DCA ఉంది కదా ఇంటిగ్రల్ లోపల. సో నువ్వు ఆ మల్టిప్లై చేసేది అక్కడే వచ్చేస్తుంది అనమాట లిమిట్స్ లో పెట్టినప్పుడు. అర్థమైందా? సి డిపెండింగ్ అపాన్ ద టర్మ్స్ మనకి ఏం కావాలి, మనకి ఇప్పుడు సిఎస్టిఆర్ లో ఏం జరిగింది, ఈ క్యూబీది ఏదైతే రాసామో దానికి ఇంటూ CA0 మైనస్ CA అయింది. సో అది ఇంటిగ్రల్ లోనే అయిపోతుంది అని నేను అంటున్నా. ఇది క్యాన్సిల్ అయిపోద్ది ఇక్కడ. ఓకే ఓకే. సో ఇది ఇంటిగ్రేట్ చేస్తే CA స్క్వేర్ కాబట్టి పైకి తీసుకెళ్తే పవర్ -2 అవుతుంది. ఇంటిగ్రేట్ చేస్తే -2 + 1 డివైడెడ్ బై -2 + 1. లిమిట్స్ ఏంటి,
సిఏ నాట్ సిఏ ఫైనల్ 4 ఎంత 2 సిఏ నాట్ ఎంత 2 కన్వర్షన్ ఎంత 90%. 90% అయిపోతే ఎంత మిగులుతుంది? 10% మిగులుతుంది అంటే 0.2 లోవర్ లిమిట్ 0.2. సో -1/1 plus CA from 2 to 0.2 will give us -1/3 plus 1/1.2. ఇప్పుడు వేసాను కదా, ఇంక ఇది చేసేసుకోండి. అక్క ఇది ఇంటిగ్రల్ లోపల సిఏని మళ్ళీ ఎక్స్పాండ్ చేయకూడదు కదా అక్క? ఏం సిఏని ఎక్స్పాండ్? ఇప్పుడు 1 + CA హోల్ స్క్వేర్ రాసావు కదా అక్క, ఆ సిఏని CA నాట్ ఇంటూ 1 - XA లాగా కన్వర్ట్ చేయొద్దు కదా అక్క? అవసరం లేదు. ఇక్కడ డిఎక్సే ఉంటే నువ్వు అలా చేయాలి. ఇక్కడ డిసిఏనే ఉంది కదా, అర్థమైందా? అంటే నేను CA నాట్ కాన్స్టాంట్ కదా, అన్ని CA నాట్ ఇంటూ కన్వర్షన్ వేసేసి కాన్స్టాంట్స్ అన్ని బయటికి రాసేసినాక అట్లా రాసినా నీకు రావాలి. ఇప్పుడు అక్కడ సిఏని సిఏ నాట్ ఇంటూ 1 - XA చేసుకుంటే ఇక్కడ ఈ డిసిఏని కూడా డి డి ఆఫ్ సిఏ నాట్ ఇంటూ 1 - XA చేసుకొని -dXA/dt లాగా రాసుకోవాలి. అర్థమైందా? ఓకే ఓకే ఓకే. నువ్వు ఇక్కడ కన్వర్ట్ చేసి ఇక్కడ కూడా కన్వర్ట్ చేయాలి. కానీ ఇక్కడ బేసికల్ గా DCA లోనే ఉంది అండ్ మనకి ఇక్కడ కింద ఉన్న ఫంక్షన్ కూడా CA లోనే ఉంది కాబట్టి యూ నీడ్ నాట్ కన్వర్ట్ ఇట్ ఇంటూ XA, డైరెక్ట్ గా చేసేసుకోవచ్చు. ఓకే అక్క. ఓకే, సో అలా చేస్తే ఇది వచ్చేస్తుంది 1/1 ఎంతో ఒకసారి చూసుకోండి. 0.5 రావాలి మొత్తానికి ఆన్సర్. 0.833 అంట. 0.833 0.8 వస్తుందండి. ఎక్కడ తప్పు చేశానా? కరెక్ట్ ఉంది అక్క, కరెక్ట్ ఉంది. ప్లస్ 0.833 పెట్టినామంటే 0.5 కరెక్టే 0.833 అంతే, 0.5 సారీ. ఇట్లానే మీకు మిగిలింది ఎస్ అండ్ టీ కూడా చేయొచ్చు. ఓకే కదా? ఫైనల్ గా కంపారిజన్ టేబుల్ రాసుకుంటే CSTR, PFR, RS, T ఏమొస్తాయి? CSTRకి ఏమో ఇది 1.25, ఇదేమో 0.5, ఎస్ ఏమో 0.5 CSTR లో. ఓకే, PFR లో 0.832. ఓకే, 0.83. ఇంకా టీ మిగిలింది రాసుకోండి సబ్ట్రాక్ట్ చేసేసి. సో మన కాన్సెప్ట్ ప్రకారం CSTR లో ఆరే కదా మాక్సిమం రావాలి, కరెక్ట్ గానే వచ్చింది కదా. PFR లో ఇది మినిమం వచ్చేసింది చూడండి. సో ఇఫ్ యూ వాంట్ ఆర్ యాజ్ డిజైర్డ్ ప్రోడక్ట్ డూ ద రియాక్షన్ ఇన్ CSTR. మిగిలినవి కావాలి అనుకుంటే అప్రోప్రియేట్ గా కంపేర్ చేసుకొని ఏది బెటర్ అయితే అందులో చేసేయడం రియాక్షన్. ఓకే, ఇప్పుడు ఇంకొక మోడల్ ప్రాబ్లమ్ సేమ్ ప్యారలల్ రియాక్షన్స్ లోనే ట్రై చేయండి. అరే ఒక్క నిమిషం అబ్బా. సో నెక్స్ట్ మోడల్ ప్రాబ్లం ఏంటంటే సేమ్ A gives rise to RST, రేట్ కూడా సేమ్ పెట్టేద్దాం, ఏం కాదు. 2CA CA². ఇవి రేట్స్. ఇప్పుడు CA0 is equal to 2 moles per liter. క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ maximum CR final that can be achieved in a CSTR. అర్థమైందా? ఇంతకుముందు ప్రాబ్లంకి దీనికి ఏంటి తేడా చెప్పండి. అందులో కన్వర్షన్ ఇచ్చారు, అందులో సిఆర్ ఎంత కన్వర్ట్ అయిందో కనుక్కోమన్నారు అంతే. సో అక్కడ నేను 90% కన్వర్ట్ అయింది ఏ అని చెప్తే మీరు ఎంత ఆర్ ఫామ్ అవుతుంది, ఎంత ఎస్ ఫామ్ అవుతుంది, ఎంత టీ ఫామ్ అవుతుంది అని కనుక్కున్నారు. ఇప్పుడు నేను ఏం చెప్పట్లేదు, అసలు కన్వర్షన్ ఎంత అని నేను ఏం చెప్పట్లేదు. అసలు వాట్ ఈస్ ద మాక్సిమం పాసిబుల్ ఆర్ దట్ క్యాన్ బి ఫార్మ్డ్ అని అడుగుతున్నాను. గాట్ ద క్వశ్చన్? ట్రై చేయండి, ఒక 5 minutes ట్రై చేయండి. ట్రై చేశాక చెప్తాను. క్వశ్చన్ అర్థమైంది కదా? మల్లికార్జున్, కార్తీక్, ప్రణీత్ అండ్ కరుణ్. మాక్సిమం ఆర్ ఫామ్ అవ్వడము అంటే దాని రేట్ ఆఫ్ రియాక్షన్ 0 అవ్వాలి కదా అక్క? ఐ మీన్ దాని రేట్ ఆఫ్ ప్రొడక్ట్
అపియరెన్స్ మీరు ఎప్పుడు కూడా దేంట్లో అయినా ఏదైనా మాక్సిమం అడిగితే మామూలుగా సిఆర్ఎఫ్ ఒకవేళ కన్వర్షన్ సమ్ ఎక్స్ అనుకుంటే ఏదో ఒకవేళ ఎంతో కన్వర్షన్ ఉండుంటే సిఆర్ఎఫ్ ఎంత వచ్చేదో ఒక ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్సే రాసుకోండి. రాసుకున్న తర్వాత ఎప్పుడు కూడా మాక్సిమం అంటే ఏం చేస్తాం, దాన్ని డిఫరెన్షియేట్ మనకు వచ్చిన ఫంక్షన్ ని డిఫరెన్షియేట్ చేసి జీరోకి ఈక్వేట్ చేస్తాం. అవునా? మనకు మ్యాథ్స్ లో ఇలా క్వశ్చన్స్ అడుగుతారు, ఏదో y ఈజ్ ఈక్వల్ టు సమ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ పవర్ 4 డివైడెడ్ బై 2x అని ఉంది. వాట్ ఈస్ ద మాక్సిమం వేర్ అని అడిగితే మనం ఏం చేస్తాం, దీన్ని డిఫరెన్షియేట్ వేర్ అంటే ఎట్ వాట్ ఎక్స్ వాల్యూ y విల్ బి మాక్సిమం ఆర్ మినిమం అంటే ఏం చేస్తాం, dy బై dx చేసి దాన్ని జీరోకి ఈక్వేట్ చేసి ఆ ఎక్స్ వాల్యూ దగ్గర y మాక్సిమం ఆర్ మినిమం ఉంటది అని చెప్తాం కదా. గుర్తుందా మ్యాథ్స్? మాక్సిమం అలా. సో ఇప్పుడు కూడా నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఇందాకంటే కన్వర్షన్ ఇచ్చారు కాబట్టి మీరు సిఆర్ఎఫ్ కనుక్కున్నారు. ఇప్పుడు వాడు ఏం కన్వర్షన్ ఇవ్వలేదు కాబట్టి మీరే సమ్ ఎక్స్ కన్వర్షన్ అని అనుకొని జస్ట్ ఫైండ్ అవుట్ వాట్ విల్ బి సిఆర్ఎఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్ విల్ బి ఎ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్. నౌ ఐ వాంట్ సిఆర్ఎఫ్ టు బి మాక్సిమం ఎట్ వాట్ వాల్యూ ఆఫ్ అంటే ఏ కన్వర్షన్ దగ్గర సిఆర్ఎఫ్ మాక్సిమం ఉంటుందో చూసుకొని, అంటే దీన్ని డిఫరెన్షియేట్ చేసేస్తే మీకు వస్తుంది ఎట్ పర్టికులర్ వాల్యూ ఆఫ్ ఎక్స్ సిఆర్ఎఫ్ విల్ బి మాక్సిమం అని. ఆ ఎక్స్ ని మళ్ళీ తీసుకొచ్చి ఫంక్షన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే వాట్ ఈస్ ద మాక్సిమం వాల్యూ ఆఫ్ సిఆర్ఎఫ్ అన్నది వస్తుంది. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందా? ట్రై చేస్తారా, చేయమంటారా? Am I there? డిస్కనెక్ట్ అయిపోయాను. సరే, ఒకసారి అయితే ట్రై చేయండి. మొత్తానికి అయితే నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు కన్వర్షన్ ఇవ్వలేదు కాబట్టి మీరే సమ్ ఎక్స్ అనుకొని సిఆర్ఎఫ్ ఎంత వస్తుందో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ రాసుకోండి. తర్వాత దాన్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసి జీరోకి ఈక్వేట్ చేస్తే ఎట్ వాట్ ఎక్స్ వాల్యూ సిఆర్ఎఫ్ విల్ బి మాక్సిమం అన్నది మీకు వస్తుంది. ఆ ఎక్స్ ని తీసుకొచ్చి మళ్ళీ సిఆర్ఎఫ్ లో సబ్స్టిట్యూట్ చేసేస్తే మీకు మాక్సిమం సిఆర్ఎఫ్ వస్తుంది. 6:13 అవుతుంది. 6:18 వరకు ఇస్తున్నాను టైం. ఎక్స్ప్లెనేషన్ అర్థమైందా చెప్పండి. మీకు అర్థం కాకపోతే ఇంకా వేస్ట్ టైం ఇచ్చి కూడా. అర్థమైందా? ఏం చేయాలో అర్థమైందా? సరే, ట్రై చేయండి. ఓకే, చేయండి. అక్క ఆన్సర్ ఎంత అక్క? నీకు ఎంత వచ్చింది చెప్పు. 0.5. క్వశ్చన్ ఏంటి? నేను కన్వర్షన్ అడిగాను. ఫైండ్ మాక్సిమం సిఆర్ఎఫ్ అని అడిగాను. ఓకే. మనం ఎగ్జామ్ లో ఇలాంటివే చేస్తాం. మనకు వచ్చింది అక్కడ పెట్టడానికి వాడు ఆప్షన్ కూడా ఇస్తాడు, కానీ వాడు అడిగింది అది కాదు. ఓకే, ఎక్స్ వాల్యూ 0.5 వచ్చింది.
So it means that at that x value r will be concentration of r will be maximum అని కదా. అంటే ఏ గనక ఒకవేళ 50% కన్వర్ట్ అవుతే you'll get r as maximum, cr as maximum. So substitute back in the equation that you got for crf. crf అంటే ఏంటి? concentration of r final. ఇంకొక 1 minute ఉంది. చేస్తున్నారా వేరే వాళ్ళు? అక్క 0.166 అని వచ్చింది సంథింగ్. ఓకే, చూద్దాం. ఇది సిఎస్టిఆర్ కాబట్టి ఇలా పిఎఫ్ఆర్ కూడా చేయొచ్చు. సారీ, నేను పిఎఫ్ఆర్ఏ చేశాను ఇప్పటిదాకా. పిఎఫ్ఆర్ కి 0.5 రాదైతే నాకు తెలిసి. అవునా, ఓకే ఓకే. నువ్వు చేసిన సిఎస్టిఆర్ అయి ఉంటుంది. పిఎఫ్ఆర్ చాలా కాంప్లెక్స్ ఉంటుంది, కొంచెం కొంచెం చాలా కాదు. సరే, నేను చేయనా? ఇంకా ఏం లేదు. సిఎస్టిఆర్ కి మనకు తెలిసిందే, ఫస్ట్ సిఆర్ ఫైనల్ మైనస్ సిఆర్ నాట్ బై సిఏ నాట్ మైనస్ సిఏ ఫైనల్ ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ సిఏ హోల్ స్క్వేర్. ఇక్కడ వరకు రాసుకుందాం. ఇక్కడ సిఏ నాట్ మైనస్ సిఏ ఫైనల్ అంటే ఏంటి? కెన్ ఐ రైట్ ఇట్ యాస్, మనకేం తెలుసు, సిఏ ఫైనల్ ఈజ్ ఈక్వల్ టు సిఏ నాట్ ఇంటూ 1 మైనస్ ఎక్సే కదా. సో ఏమొస్తుంది? సిఏ నాట్ మైనస్ సిఏ ఫైనల్ ఈజ్ సిఏ నాట్ ఎక్సే. ఈ సిఆర్ ఇనిషియల్గా 0గా ఉంది. సో సిఆర్ ఫైనల్ డివైడెడ్ బై సిఏ నాట్ అంటే 2 ఎక్సే ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ సిఏ స్క్వేర్. So this is the function of x I got. CR final is equal to some 2xa by చాలా కాంప్లెక్స్గా వచ్చినట్టుంది ఇది.
సారీ జస్ట్ ఎ సెకండ్. నేను ఇక్కడ రాసుకుంది కరెక్టేనా? ఇక్కడ CA0 మైనస్ CA ఫైనల్ ఉండాలి అంటే CA0 ఇంటూ ఎక్స్ఏనే కదా. ఉన్నారా అందరూ? ఏమొస్తుంది? పైకి వెళ్తే -2. డిఫరెన్షియేషన్ చేస్తే 4x² మైనస్ 12x. దిగాడు ఒక్క నిమిషం. కరెక్టేనా? యూవి మెథడ్ పెట్టాను. ప్లస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ a పవర్ n అయింది n ఇంటూ a పవర్ n మైనస్ 1 కరెక్టే కదా. సో 3 మైనస్ 2xa హోల్ పవర్ -2 అంటే -2 ఇంటూ n మైనస్ 1. కానీ ఇక్కడ మళ్ళీ xaకి ఒక -2 ఉంది కాబట్టి ఇంకొక -2తో ఇది అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 8xa బై 3. ఇది CRF కాదు, DCRF బై DX. 3 మైనస్ 2xa whole cube plus 2 by 3 minus 2xa whole square is equal to 0. is equal to ఒకటి పోయింది, రెండు క్యాన్సిల్ చేస్తున్నాం. 8xa by 3 minus 2xa is equal to -2. 8xa is equal to -6 plus 4xa. ఇక్కడ తప్పు చేసాను, తప్పు వస్తుంది. -6 plus 4xa మనకి ఇట్లా నెగటివ్ వస్తుంది. అక్క ఆ యూవి మెథడ్ లో చేస్తే యువి డాష్ అట్లా అది వస్తుంది అక్క. అంటే VU డాష్ మైనస్ UV డాష్ లాగా వస్తుంది. కింద ఉన్నట్టు స్క్వేర్ అయిపోతుంది. అది by4 లాగా అవుతుంది అనుకుంటా. ఫస్ట్ 2xa కాన్స్టెంట్ పెట్టా చూడండి ఇక్కడ డిఫరెన్షియేషన్. ఫస్ట్ 2xa కాన్స్టెంట్ పెట్టాను. ఈ 2x యాజ్ ఇట్ ఈస్ గా రాసి 3 మైనస్ 2xa పవర్ -2 కదా. సో -2 ఇంటూ 3 మైనస్ 2xa హోల్ పవర్ -2 -1 అది -3 అయింది, అందుకే డినామినేటర్లో హోల్ క్యూబ్ రాశాను. అండ్ ఇక్కడ ఒక -2 ఉంది కాబట్టి ఇంటూ -2 చేశాను. ఓకే, సో +8xa బై 3 మైనస్ 2xa హోల్ క్యూబ్ ప్లస్ ఇప్పుడు కిందది కాన్స్టెంటే పెట్టాను, పైనది డిఫరెన్షియేట్ చేశాను. ఎక్కడ తప్పు చేశానా? ప్లస్ 4xa. సరే, ఈ ప్రాబ్లం రేపు సాల్వ్ చేద్దాం. ఈరోజు ఆలోచించండి అండ్ PFRకి కూడా ట్రై చేయండి. ఇదే ఓకేనా? నేను ఇవాళ చేసి రేపు చెప్తాను. మళ్ళీ ఇవాళ అంత టైం వేస్ట్. ఒక ప్రాబ్లం 4xa² minus 4xa plus 1 equal to 0 అని వచ్చిందా ఫైనల్ గా? హాఫే వస్తుంది.
అంతే కదా, డివైడెడ్ బై 4 చేస్తే x² మైనస్ 2 ఇంటూ హాఫ్ ఎక్స్ ప్లస్ హాఫ్ హోల్ స్క్వేర్ వస్తుంది. కిందకి తగ్గొస్తుంది. 2 రూట్స్ హాఫే వస్తున్నాయి. నేను ఇవాళ చేసుకొని మీకు రేపు మీకు పంపిస్తాను క్లాస్ గ్రూప్లో. కానీ క్వశ్చన్ ఇలా కూడా అడుగుతారు మొత్తానికి. ఓకేనా? సరే, నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. సారీ ఫర్ దిస్ ఇంటరప్షన్. నేను ఇవాళ ఇది కరెక్ట్గా చేసి పంపిస్తాను మీకు. నెక్స్ట్ సిరీస్ రియాక్షన్. ఇప్పుడు క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఫర్ ప్యారలల్ రియాక్షన్ అయిపోయింది. ఇవి 2 మోడల్ ప్రాబ్లమ్స్. ఇలాంటివి ఈ 2 టైప్స్ లో అడుగుతారు ఈ కాన్సెప్ట్ నుంచి ప్రాబ్లమ్స్. కమింగ్ టు క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఫర్ సిరీస్ రియాక్షన్స్ అంటే ఏంటి? ఏ గివ్స్ రైస్ టు బి గివ్స్ రైస్ టు సి అనుకోండి రియాక్షన్. సే బి ఈజ్ మై డిజైర్డ్ ప్రోడక్ట్. ఓకే, సో ఇప్పుడు ఇలా ఉంటే ఏం చేయాలి? దీని గ్రాఫ్ ఎట్లా ఉంటుంది చెప్పండి ఫస్ట్. అంటే మనం కాన్సన్ట్రేషన్ వర్సెస్ టైం గీసుకున్నాం అనుకోండి అన్నింటికి. ఇట్ విల్ బీ ఇన్ దిస్ ఫార్మ్. ఏ ఏమవుతా ఉంటుంది? స్టార్ట్ లో హైయెస్ట్ ఉంటుంది ఇట్ ఎట్ సిఏ నాట్, అండ్ గ్రాడ్యువల్లీ ఇట్ బికమ్ 0 బికాస్ ఇట్ ఈస్ గెటింగ్ కన్వర్టెడ్ ఇన్ టు బి ఆర్ సి. ఓకే, అవునా కదా? హలో, ఉన్నారా? అక్క బి గ్రాఫ్ ఎలా ఉంటుంది చెప్పండి నాకు ఆలోచించి. హౌ విల్ బి ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి గ్రాఫ్? ఒక ఎన్ కర్వ్ లాగా వస్తుంది అనుకుంటా అక్క. కరెక్ట్. ఎందుకంటే ఇనిషియల్ గా 0 ఉంది అనుకోండి, ఆర్ సమ్ ఏ కాన్సన్ట్రేషన్ ఉన్నా కూడా ఇది ఒక వరకు ఇంక్రీజ్ అవుతూ ఉంటది. అండ్ ఇనిషియల్ గా బి కాన్సన్ట్రేషన్ లో ఉన్నప్పుడు ఇంకా సి ఫామ్ అవ్వదు అంత ఫాస్ట్ గా. బట్ యాజ్ అ బి కాన్సన్ట్రేషన్ ఇంక్రీజెస్, రేట్ ఆఫ్ దిస్ రియాక్షన్ విల్ ఆల్సో ఇంక్రీజ్, అండ్ స్లోలీ ఇంకా బి సి లా కన్వర్ట్ అయిపోవడం వల్ల ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి విల్ రెడ్యూస్. సో ఇట్ విల్ సీ ఏ పీక్ అండ్ ఇట్ విల్ గ్రాడ్యువల్లీ రెడ్యూస్ ఫ్రమ్ దేర్. కమింగ్ టు సి, సి ఏంటి? స్లోగా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. సో నౌ ఇఫ్ మై డిజైర్డ్ ప్రోడక్ట్ ఈస్ బి, వేర్ షుడ్ ఐ క్యాచ్ దిస్ బి? ఎట్ వాట్ టైమ్? ఈ టైం. అవునా? యాక్సెప్టెడ్. ఓకే. ఎందుకు? ఎట్ దిస్ టైమ్ ఐఎమ్ గెటింగ్ ఎ మాక్సిమం బి. సో నేను ఈ టైంకి కనుక రిమూవ్ చేసేస్తే నా బిని, ఐ గెట్ ద మాక్సిమం ప్రోడక్ట్, డిజైర్డ్ ప్రోడక్ట్. గాట్ ద పాయింట్? సో ఇప్పుడు మనకి ఈ క్వాంటిటేటివ్ అనాలిసిస్ లో ఉన్న బాధ ఏంటి అంటే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద రిలేషన్ బిట్వీన్ కాన్సన్ట్రేషన్ అండ్ టైం సో దట్ వీ క్యాన్ క్యాచ్ అవర్ ప్రోడక్ట్ ఎట్ అన్ అప్రోప్రియేట్ టైం. ఓకేనా? సో దిస్ ఈజ్ బేసికల్. ఇప్పుడు ఇందాక ఏం చేసాం మనము? ఫర్ ప్యారలల్ రియాక్షన్స్ జస్ట్ అక్కడ ఎంత ఏ కన్వర్ట్ అవుతుందో అది ఎంత ఎంత ఆర్, ఎంత ఎస్, ఎంత టీ ఫామ్ అవుతుందో చూసుకొని అందులో మాక్సిమం ఆర్ వచ్చే కన్వర్షన్ దగ్గర ఆపడానికి ట్రై చేస్తున్నాం. అంతే కదా? మనం తీసుకున్న 2 మోడల్ ప్రాబ్లమ్స్ లో అలాగే చేసాం. ఇక్కడ ఏంటంటే టైం ఇంపార్టెంట్. ఎందుకు? మనం ఏమనుకున్నాం? వీ షుడ్ కండక్ట్ అ సిరీస్ రియాక్షన్ ఇన్ అ పిఎఫ్ఆర్. అండ్ వాట్ ఈస్ ద రీజన్ దట్ వీ హ్యావ్ సైటెడ్? సో దట్ మనకి కరెక్ట్ గా బి ఫామ్ అయిన టైంకి వీ క్యాన్ జస్ట్ గెట్ ఇట్ అవుట్ అని చెప్పేసి. సో ఈ మాక్సిమం బి ఎప్పుడు ఫామ్ అవుతుందో ఆ టైం మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఇఫ్ వి డిజైన్ అవర్ పిఎఫ్ఆర్ అకార్డింగ్లీ వీ క్యాన్ క్యాచ్ అవర్ మాక్సిమం డిజైర్డ్ ప్రోడక్ట్. సో ఇప్పుడు చేయాల్సింది ఏంటి అంటే కాన్సన్ట్రేషన్ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ టైం కావాలి మనకి. ఓకేనా? సే ఇప్పుడు దీంట్లో కేసెస్ ఉంటాయి అనమాట యాక్చువల్గా. ఎందుకు అంటే కేస్ 1 ఫర్ సే A gives rise to B gives rise to C. Both are first order. నేను ఒక కేసు సాల్వ్ చేస్తాను, మీరు నెక్స్ట్ కేసు సాల్వ్ చేయాలి. 2 ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ అనుకోండి. ఓకే, దీని రేట్ కాన్స్టెంట్ K1, దీని రేట్ కాన్స్టెంట్ K2. సో ఫస్ట్ ఏం రాస్తామంటే రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ బి dCB/dt. ఎందుకు? మనకి వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ వాట్ బేసికల్లీ ఇన్ ద క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ సిరీస్ రియాక్షన్ we are trying to find out the dependence of concentration on time. మీకు పాయింట్ అర్థమైందా? ఇక్కడ ఎందుకు టైం మీద ఎంఫసైజ్ చేస్తున్నాము? ఓకే, సో
dCb/dt. కేస్ 1లో మనం రెండు ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ అని తీసుకుంటున్నాం. A gives rise to B the first order reaction, B gives rise to C is also first order reaction. This is K1. The rate constant for the first reaction is K1 and rate constant for the second reaction is K2. So dCb/dt చెప్పండి, what will be the rate of formation of B? Because of A it is getting formed, but because of C it is getting consumed. So the rate of formation of B can be written as K1 into Ca, అంటే rate of ఇదొక రియాక్షన్, formation of B. Rate of consumption of B కి ఏమవుతుంది, minus K2 into Cb. Accepted? రేట్ ఈక్వేషన్ ఓకేనా? రేట్ ఈక్వేషన్ ఎలా రాస్తాం, రేట్ కాన్స్టెంట్ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్. సో ఫస్ట్ రియాక్షన్ కి రియాక్టెంట్ ఎవరు, ఏ. సో అందుకని ఫస్ట్ రియాక్షన్ ది K1Ca. ఇది పాజిటివా నెగటివా? ఈ రియాక్షన్ జరగడం వల్ల బి ఫామ్ అవుతుందా కన్జ్యూమ్ అవుతుందా? ఫామ్ అవుతుంది. సో అందుకని పాజిటివ్ K1Ca. నెక్స్ట్ ఏంటి, ఈ రియాక్షన్ లో రియాక్టెంట్ ఎవరు ఇప్పుడు, బి కదా, అందుకని K2Cb. CaCb ఎందుకు రాస్తున్నావు, డైరెక్ట్ గా ఫస్ట్ ఆర్డర్ కాబట్టి Ca/1 Cb/1. సో మైనస్ K2Cb అని ఎందుకు రాస్తున్నాను, ఎందుకంటే ఈ రియాక్షన్ వల్ల నా బి కన్జ్యూమ్ అయిపోతుంది, ఇక్కడ తయారవుతుంది, ఇక్కడ కన్జ్యూమ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద రేట్ ఆఫ్ ఎట్ ఎనీ టైమ్ వాట్ ఈస్ ద అక్యూములేషన్ ఆఫ్ బి, అంటే ఎంత ఫామ్ అవుతుంది మైనస్ ఎంత రిమూవ్ అయిపోతుంది, అంత ఇలా చేస్తే ఇంత మిగులుతుంది అనమాట ఎట్ గివెన్ టైం. ఓకే, సో dCb/dt is equal to K1Ca minus K2Cb. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ K2Cbని ఇటు పట్టుకొచ్చేయండి. dCb/dt plus K2Cb is equal to K1Ca. ఓకేనా? What can be Ca be written as? Ca0 into 1 minus Xa. అలా రాయొచ్చు, బట్ ఇంకొక ఫామ్ కూడా ఉంటది కదా, లైక్ Ca is equal to, ఫర్ ఎ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ Ca/C గుర్తుందా, ln Ca0/Ca is equal to Kt గుర్తుందా? మనం ఫస్ట్ క్లాస్ లో డిరైవ్ చేసాం కదా, దీంతో హాఫ్ లైఫ్ కనుక్కుంటాం. Ca is equal to Ca0 into e power minus Kt. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ మనకి కావాల్సింది కాన్సన్ట్రేషన్ వర్సెస్ టైం డిపెండెన్స్ కాబట్టి మనం కన్వర్షన్ లో రాసుకోవద్దు. K1Ca is Ca0 into e power minus K1t. ఇక్కడ వరకు ఒప్పుకుంటారా, డిరైవేషన్ ఓకే కదా ఇక్కడ దాకా? సో మనకి ఇప్పుడు ఏమొచ్చింది, dCb/dt ప్లస్ K2Cb is equal to K1Ca0 e power minus K1t. ఈ ఫామ్ గుర్తుందా, dy/dx plus a function of y is equal to some function of t. Linear differential. ఎగ్జాక్ట్లీ. సో దీనికి ఏం చేస్తాం, మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ తీసుకుంటాం. అందరికి గుర్తుందా ఈ ఫామ్? గుర్తుకుందక్క. టీ కాదు ఎక్స్, సారీ ఇక్కడ ఎక్స్. మనం ఇప్పుడు దీన్ని dy/dx లాగా, ఇప్పుడు ఈ ఫామ్ లో ఏదైనా ఉంటే, ఈ ఫామ్ లో గనక ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంటే మనం డైరెక్ట్ గా ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ రాసేసుకోవచ్చు. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎలా రాయాలంటే చూడండి, ఇప్పుడు dCb/dt plus K2Cb is equal to K1Ca0 into e power minus K1t. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది అంటే, ఈ K2 ఇక్కడ K2 ఉంది కదా, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ విల్ బి e పవర్ ఇంటిగ్రల్ ఆఫ్, ఇప్పుడు ఈ yకి ఏదైతే మల్టిప్లై అవుతుందో దాన్ని ఇంటిగ్రేట్ చేయాలబ్బా, 0 to t K2dt. ఇది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ బేసికల్ గా. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ నేను dy/dx లో ఒక ఎగ్జాంపుల్ మీకు అది గుర్తులేదు కాబట్టి జస్ట్ చెప్తున్నా. జస్ట్ ఇలా ఉందనుకోండి, సపోజ్ dy/dx ప్లస్ xy is equal to x² అని ఉందనుకోండి. దెన్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇన్ దిస్ కేస్ విల్ బి ఈక్వల్ టు e పవర్
ఇంటిగ్రల్ ఆఫ్ 0 to ఇక్కడ x 0 to x వైకి ఏం మల్టిప్లై అవుతుంది ఇక్కడ వైకి ఏదైతే మల్టిప్లై అవుతుందో దాన్ని తీసుకోవాలి ఇక్కడ x dx. సో హియర్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ విల్ బి e పవర్ x స్క్వేర్ బై 2. ఓకేనా? లీనియర్ ఫామ్ అన్నది ఇలా ఉంటుంది ఎప్పుడు కూడా dy బై dx ప్లస్ y ఇంటూ సమ్ ఫంక్షన్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు సమ్ ఫంక్షన్ ఆఫ్ x. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది అంటే ఈ వైకి మల్టిప్లై అయి ఉన్న ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది కదా అది ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to x ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. దిస్ విల్ బి ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఓకేనా? ఓకే అక్క. ఇలా ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కున్నాక ఏం చేయాలి అంటే ద ప్రాబ్లమ్ విల్ బి డైరెక్ట్లీ సేమ్. ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కున్నాక డైరెక్ట్ గా ద ప్రాబ్లమ్ విల్ బి y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఒక g ఆఫ్ x ఉండింది కదా g ఆఫ్ x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటిగ్రల్ 0 to x. ఓకే, డైరెక్ట్ గా ఇలా సింప్లిఫై అయిపోతుంది. మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కొని ఆ ప్రాబ్లమ్ ఇలా సాల్వ్ చేయాలి. మీరు ఒక్కసారి మళ్ళీ మీ ఇంటర్ మ్యాథ్స్ బుక్ తీసి ఒకసారి లీనియర్ మెథడ్ చూసుకోండి, లీనియర్ డిఫరెన్షియల్ మెథడ్. ఓకేనా? మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. ఇఫ్ యూ హ్యావ్ ఎ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ద ఫార్మ్ dy by dx plus y into some function of x is equal to some function of x again g of x, then integrating factor will be exponential of integral 0 to x ఈ y కి మల్టిప్లై అయిన f of x కి ఇంటిగ్రేషన్. దిస్ విల్ బి ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అండ్ దెన్ యూ కెన్ ప్రొసీడ్ విత్ ద ప్రాబ్లమ్ యాజ్ y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to x g of x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఓకేనా? ఇలా చేయాలి బేసికల్గా. సో ఇప్పుడు ఇక్కడ ఈ కేసులో కూడా మనకి ఏముంది dCB బై dt ఈజ్ ఈక్వల్ టు ప్లస్ సిబి ఇంటూ K2. ఇప్పుడు ఈ K2 ఏ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అనమాట, అంటే x బార్ 0, అంటే ఇక్కడ x లేదు కాబట్టి అది x బార్ 0 అనమాట. ఈజ్ ఈక్వల్ టు K1 CA0 x అంటే ఇక్కడ t, సారీ CA0 ఇంటూ ఈ పవర్ మైనస్ K1 t అని ఉంది. ఓకేనా? సో మన ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది చెప్పండి? ఈ పవర్ ఇంటిగ్రల్ 0 to t K2 dt which is nothing but e power K2t. ఇది మన ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కున్నాక ఏమని చెప్పాను? డైరెక్ట్గా y ఇంటూ ఈ పవర్ K2t ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to t K1 CA0 y అంటే సారీ ఇక్కడ CB కదా చెప్పారంటే CB e power K2t is equal to 0 to t K1 CA0 e power minus K1t. ఇది ఇప్పుడు g of x లాంటిది. దీనికి ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కూడా చేయాలి ఇంటూ K2t. ఓకే, అర్థమవుతుందా? బోర్ వస్తుందా? అర్థమవుతుంది అక్క. సో CB ఇంటూ ఈ పవర్ K2t ఈజ్ ఈక్వల్ టు K1 CA0 ఎలాగో కాన్స్టెంట్స్ ఈ పవర్ K2 మైనస్ K1 t dt. సారీ ఇక్కడ dt కూడా ఉంటుంది. ఇంటిగ్రల్ 0 to t. ఫైనల్గా ఏమొస్తుందంటే సిబి ఈ పవర్ K2t, ఇంకేం లేదు, దీన్ని ఇంటిగ్రేట్ చేసేయండి. K1 CA0 ఈ పవర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఏంటి? ఈ పవర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్సే కానీ టీకి ఒకటి ఈ పవర్ ఎక్స్ బై ఏ. సో K2 మైనస్ K1. ఓకేనా? లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 0 to t. సో ఫైనల్గా ఏమొస్తామంటే సిబి ఈ పవర్ K2t ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ టీ పెడితే ఏముంది డైరెక్ట్గా అంతే వస్తుంది. ఏమొస్తుంది? K1 CA0 ఇదంతా కాన్స్టెంట్ ఒకసారి బయట పెట్టేయండి. K2 మైనస్ K1 ఈ పవర్ K2 మైనస్ K1 t మైనస్ 0 పెట్టినప్పుడు ఏమవుతుంది? 1 అవుతుంది. ఈ పవర్ 0 1. సో వి గాట్ CB ఇంటూ ఈ పవర్ K2t యాజ్ దిస్. మనం ఫైనల్గా కనుక్కోవాల్సింది ఏంటి అసలు?
మనకు కావాల్సింది బి కదా, బి కదా. పిల్లలు ఉన్నారా? అక్క సిబి, మనకి సిబి మ్యాక్స్ కావాలి. సిబి కూడా కాదు, ఫస్ట్ సిబి మ్యాక్స్ కావాలంటే ఐఎమ్ గెటింగ్ ఇట్ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ టైమ్. సో k1 ca0 బై k2 మైనస్ k1 ఇంటూ ఈ పార్ k2 తీసుకెళ్ళి ఇక్కడ డివైడ్ చేయండి. ఓకే, సో అప్పుడు ఇక్కడ ఈ పార్ మైనస్ k1t మైనస్ ఈ పార్ మైనస్ k2t వస్తుంది. ఓకే, ఇది సిబి యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ టీ. కానీ మనకేం కావాలి, ఇది ఎప్పుడు మనకి సిబి మాక్సిమం ఏ టైం దగ్గర అవుతుంది అని కావాలి కదా. గుర్తుందా, గ్రాఫ్ లో మనం ఏం కనుక్కోవడానికి ట్రై చేసాం? మనకు కావాల్సింది ఈ టైం, ఈ బి ఎక్కడైతే మాక్సిమం అవుతుందో ఆ టైం నాకు తెలిస్తే నేను నా పిఎఫ్ఆర్ ని దానికి అకార్డింగ్ గా డిజైన్ చేసుకుంటాను. సో దానికోసం ఏం చేయాలి, డిసిబి బై డిటి షుడ్ బి ఈక్వేటెడ్ టు 0. మనకి టీ ఎక్కడ వస్తే అక్కడ సిబి విల్ బి మాక్సిమం. మీరు దీన్ని డిఫరెన్షియేట్ చేసుకుంటే మీకు రావాల్సిన టీ వాల్యూ ఏంటి అంటే ln k2 మైనస్ ln k1 డివైడెడ్ బై k2 మైనస్ k1. దీన్ని డిఫరెన్షియేట్ చేసి ఈక్వేట్ చేయడం హోంవర్క్ ఇస్తున్నాను. ఓకేనా, ఫైనల్ గా టీ వాల్యూ ఇది రావాలి. ఓకే కదా, మళ్ళీ తీసుకెళ్ళి ఇది టీ ఎట్ విచ్ బి విల్ బి మాక్సిమం. ఆ గ్రాఫ్ లో ఈ బి పీకి ఏ టైంకి వస్తుంది అంటే ఇఫ్ ఏ బి బోత్ ఆర్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ ఫర్ దిస్ టైమింగ్స్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి విల్ బి మాక్సిమం అన్నమాట. సో అగైన్ ఇఫ్ యూ రీసబ్స్టిట్యూట్ బ్యాక్ అంటే ఈ టీ మ్యాక్స్ ని మళ్ళీ తీసుకెళ్ళి సిబి ఈక్వేషన్ లో పెడితే నీకు ఒక ఈక్వేషన్ వచ్చింది కదా, యూ విల్ గెట్ సిబి మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు k1 ca0 by k2 minus k1 into k2 into k1 by k2. ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎగ్జామ్ కి, మీరు ఏం కంగారు పడకండి. ఎందుకంటే ఇక్కడ k1 k2 అన్నట్టు ఉండదు, వాళ్ళ ఎగ్జామ్ లో k1 ఎంత k2 ఎంత ఇచ్చేస్తారు కాబట్టి మీకు ఇంత కాంప్లికేటెడ్ గా కనిపించదు. మీరు ఇదంతా ఏం బట్టి పట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ ప్రొసీజర్ తెలుసుకోవడం కోసమే. k1 by k2 మైనస్ k1 మళ్ళీ k2 మైనస్ k1. ఓకేనా, ఇది రావాలంబా మొత్తానికి. సో ఇదంతా చేయడానికి మిమ్మల్ని భయపెట్టేయడం కోసం కాదు, ఈ టీ మ్యాక్స్ ఇంత సిబి మ్యాక్స్ ఇంత అని. బేసికల్ గా ప్రొసీజర్ ఇది. ఏం చేసాము ఫస్ట్ నుంచి ఒకసారి చూసుకుంటే, జస్ట్ నేను ఫస్ట్ రేట్ ఈక్వేషన్ రాశాను. రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ బి డిసిబి బై డిటి ఈజ్ ఈక్వల్ టు k1 ca మైనస్ k2 cb అని రాసి, అవునా, దీన్ని లీనియర్ డిఫరెన్షియల్ ఫామ్ లోకి తీసుకొచ్చి దాని మొత్తానికి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని ఇంటిగ్రేట్ చేసి ఐ గాట్ సిబి యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ టైం. ఓకే, సిబి యాజ్ ఫంక్షన్ ఆఫ్ టైం లోకి తీసుకొచ్చిన తర్వాత దీన్ని విత్ రెస్పెక్ట్ టు టైం డిఫరెంట్ యూ విల్ గెట్ మాక్సిమం బి. ఆ టైం ని మళ్ళీ తీసుకెళ్ళి మనకు వచ్చిన ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ వాట్ ఈస్ ద మాక్సిమం కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి ఆల్సో. ఓకేనా, బేసికల్ గా ఇదంతా ఎందుకు చేస్తున్నాం, బికాస్ my B is increasing and decreasing. When B is a desired product, I want to catch it at that point of time. So I am finding out at what time basically my CB is maximum. So question లో వాడు T max అడిగితే T max కనుక్కోవాలి, CB max అడిగితే CB max కనుక్కోవాలి. ఐఎమ్ రిపీటింగ్, ఇవన్నీ ఇలా డేంజరస్ గా కనిపిస్తున్నాయి కానీ ఎగ్జామ్ లో డైరెక్ట్ గా k1 ఈజ్ ఈక్వల్ టు 1 k2 ఈక్వల్ టు 2 అని ఇచ్చేస్తాడు కాబట్టి ఇదంతా మీకు స్టార్ట్ లోనే సింప్లిఫై అయిపోతుంది. సో నీడ్ నాట్ వరీ. ప్రొసీజర్ అర్థమైందా? ఎవరైనా డిస్క్రైబ్ చేయండి ప్రొసీజర్ ఏంటో ఇప్పుడు. నేను అడుగుతాను, నాకు మల్లికార్జున్ చెప్పు. అక్క మధ్యలోకి అర్థం కాలేక నేను ఫాలో కాలేదు. వేరే ఎవరైనా చెప్పండి అర్థమైన వాళ్ళు. అక్క ఒకసారి టీ వాల్యూ ఒకసారి చెప్పవా అక్క ఫర్ మ్యాక్స్ సిబి? ఇది ln k2 మైనస్ ln k1 డివైడెడ్ బై k2 మైనస్ k1. ఒక్క నిమిషం అక్క, ఇది
ఈ సిబిలో ఫార్ములా పెడితే ఆ ఫైనల్ ఈక్వేషన్ వస్తుందా అక్క? ఇది వస్తది. కానీ ఏం పెట్టకు, లైట్ తీసుకో. నేనైతే డైరెక్ట్‌గా బోర్డ్ మీద నుంచి రాసేసుకున్నా. ఓకే అక్క. ఓకే. ఈ టీమాక్స్ ఇంపార్టెంట్ బేసికల్‌గా. టీమాక్స్ ఎందుకు? ఆ టైం, ఆ రెసిడెన్స్ టైమ్‌తోని నేను పీఎఫ్ఆర్ డిజైన్ చేసుకోవడానికి. ఓకేనా? కరుణ్ చెప్పు నువ్వు ప్రొసీజర్ ఏంటి? ఫస్ట్ రేట్ ఈక్వేషన్ రాసారక్క. రేట్ ఈక్వేషన్ ని మీరు సింప్లిఫై చేసి దాన్ని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో రాసి రేట్ ఈక్వేషన్ తర్వాత బేసికల్‌గా మనకు ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చింది. దాన్ని ఇంటిగ్రేట్ చేసుకున్నాము. ఇంటిగ్రేట్ చేసుకుంటే వి చేస్తే గాట్ సొల్యూషన్ తెలిసింది మనకి. సిబిఐ. ఫంక్షన్ వచ్చింది. సిబి ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ మొత్తం ఫంక్షన్ వచ్చిన తర్వాత దానికి వచ్చిన మీరు తర్వాత మాక్సిమం సిబి దీన్ని కనుక్కోవడం. అంతే. దీన్ని ఆ 0కి ఈక్వేట్ చేస్తే కనుక్కొని మనకి టీమాక్స్ వస్తది. ఆ టీమాక్స్‌ని తీసుకెళ్ళి మళ్ళీ ఈ ఫంక్షన్‌లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సిబి మాక్స్ వస్తుంది. అవును. ఓకేనా? ప్రణీత్ ఓకే. అర్థమైందా? ప్రణీత్ ఉన్నావా? ఉన్నా అక్క. అర్థం కాలేదా? మళ్ళీ చెప్పనా? మధ్యలో కొంచెం పోయింది అక్క నాకు. సరే. ఇది మొత్తానికి ప్రొసీజర్ అయితే ఇది. నేను ఇంకొకటి చేస్తాను. తర్వాతది మీకు హోంవర్క్ ఇస్తాను. ఓకే. కేస్ 2 ఏమవుతది చెప్పండి? ఇప్పుడు కేస్ 1 ఇదంతా చేసింది కేస్ 1. సో, బేసికల్‌గా కేస్ 1 we took both in a series reaction. We took both of them as positive first order reactions. ఓకే. 2 ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ లాగా తీసుకున్నాం. ద గ్రాఫ్స్ విల్ బి సంథింగ్ లైక్ దిస్. ఏ ఇనిషియల్‌గా మాక్సిమం ఉండి ఫైనల్‌గా మినిమమ్ అయిపోద్ది. బి విల్ రీచ్ ఎ మాక్సిమమ్ అండ్ దెన్ బి మినిమమ్. అండ్ సి విల్ బి ఇంక్రీజింగ్. ఇది సి కర్వ్, ఇది బి కర్వ్, ఇది ఏ కర్వ్. నాకు బి కావాలి. మై డిజైర్డ్ ప్రోడక్ట్ ఈస్ బి. ఎప్పుడు కూడా మన డిజైర్డ్ ప్రోడక్ట్ ఎంత మాక్సిమం వీలైతే అంత మాక్సిమం కలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. సో ఫర్ దట్ టు హ్యాపెన్ దిస్ ఈజ్ కాన్సంట్రేషన్ వర్సెస్ టైమ్ గ్రాఫ్. ఎట్ వాట్ టైమ్ యువర్ సి ఈస్ గెటింగ్ సిబి ఈస్ మాక్సిమం అన్నది కనుక్కోవాలి. ఇక్కడ మనకు బేసికల్గా ఛాలెంజ్ అది టీ మ్యాక్స్ అండ్ సిబి మ్యాక్స్. సో అది కనుక్కోవడం కోసం ఫస్ట్ ఐ హ్యావ్ రిటర్న్ rate equation for formation of B. Rate of first step. So if for finding out this, first step is write rate of formation of B. This will be a differential equation. Integrate and solve it to get CB as a function of time. And finally, equate dCB by dt to 0 and find out at what time, what is the Tmax, at what time this is happening. That will give you the Tmax. Resubstitute Tmax into equation 2, then you will get CB max. Okay, ఇది ప్రొసీజర్. నెక్స్ట్ ఇంకొకటి చేస్తున్నా చూడండి. ఏ గివ్స్ రైస్ టు బి, నాతో పాటు చేయడానికి ట్రై చేయండి. అండ్ బి గివ్స్ రైస్ టు సి. ఇది ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, ఇది 0 ఆర్డర్ రియాక్షన్ అనుకుంటున్నాను. సో మళ్ళీ మనకి బిఏ డిజైర్ ప్రోడక్ట్ అనుకోండి. సో ఏం చేస్తాం? dCB by dt, రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ డి విల్ బి ఈక్వల్ టు, చెప్పండి, వాట్ విల్ బి రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ బి? ఫస్ట్ స్టెప్ రైట్. A1CA minus K2. అంతే. K1CA మైనస్ K2. ఎందుకు? ఇది 0 ఆర్డర్ రియాక్షన్ కాబట్టి. ఓకే. నెక్స్ట్ ఇది ఫస్ట్ స్టెప్. ఇది రాసేసుకున్నాం. చూడండి ఇక్కడ ఏమైనా కాంట్రవర్సీ, ఇక్కడ డిఫరెన్షియల్ ఫార్మ్ అవన్నీ నాకు తెలిసి అయితే అవసరం లేదు. డైరెక్ట్‌గా డీసీ ఈ లెఫ్ట్ సైడ్ అసలు సిబి లేదు కదా. డైరెక్ట్‌గా ఐ కెన్ రైట్ CA as CA0 into e power minus K1t minus K2. So this is completely a function of time. I don't have any CB here. So cool, ఇంకా dt నాట్ పంపించేయండి. dCB is equal to K1 CA0 e power minus K1t minus K2 dt. Integral 0 to CB 0 to t. ఇది నేను 0 అని ఎందుకు పెట్టాను? ఇనిషియల్‌గా ఏం లేదు కాబట్టి. ఏదైనా ఇనిషియల్‌గా ఇస్తే మాత్రం CB నాట్ అని పెట్టుకోవాలి. ఇనిషియల్లీ కాన్సంట్రేషన్ ఆఫ్ B వాస్ దిస్ అని ఇస్తాడు అప్పుడప్పుడు బై మిస్టేక్. సో ఏమైంది ఇక్కడ? dCB ఇంటిగ్రల్ ఏమవుద్ది? CB మైనస్ 0 CB. ఇదేమవుతుంది? K1 CA0 e పవర్ మైనస్ K1t
by minus k1 minus k2t from limits 0 to t. ఓకే కదా, ఇంటిగ్రేషన్ చేసిన నేను అంతే, ఇక్కడ కాంప్లికేటెడ్గా కూడా ఏం లేదు. సో k1 క్యాన్సిల్ అయినాయా? అయినాయి. సో మైనస్ a0 e పవర్ మైనస్ k1t ఇక్కడ 0 పెట్టినప్పుడు +1 మైనస్ k2t. సో ఐ గాట్ వచ్చిందా, సిబి యాజ్ ఫంక్షన్ ఆఫ్ టీ వచ్చిందా? సిబి ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ca0 ఇంటూ e పవర్ మైనస్ k1t మైనస్ k2t. సిబి యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ టీ వచ్చేసింది. ఇప్పుడు టీ మ్యాక్స్ చెప్పండి నాకు ఎవరైనా. వాట్ విల్ బి టీ మ్యాక్స్? ఎలా కనుక్కుంటారు టీ మ్యాక్స్? ఫస్ట్ అది చెప్పండి. టీ మ్యాక్స్ ఎట్లా కనుక్కుంటారు? Tmax వచ్చేసి 1/k1 into ln of k1 ca0 by k2. అంతే. మీరు ఇక్కడ ఇవన్నీ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, ముందే చెప్తున్నా. ఈ టీ మ్యాక్స్ ఎంత, ప్రతి దానికి ఫస్ట్ ఆర్డర్ అయితే ఎంత, ఫస్ట్ ఆర్డర్ 0. ఇప్పుడు ఇంతకు ముందు సెకండ్ చాప్టర్ లో పర్ఫార్మెన్స్ ఈక్వేషన్లు అయితే బట్టి గుర్తుంచుకోవాలి. ఇవన్నీ గుర్తుండాల్సిన అవసరం లేదు, జస్ట్ ఫర్ ద ప్రొసీజర్. మీకు ప్రొసీజర్ వాడు క్వశ్చన్ ఇస్తే మీరు ప్రొసీజర్ ఇలా చేయాలన్నమాట. ఫస్ట్ రైట్ ద రేట్ ఈక్వేషన్ ఫర్ సిబి, get CB as a function of t, and then differentiate it, then you'll get a and equate it to 0, differentiate it and equate it to 0, then you'll get the T max. So the T max is ఒక్క నిమిషం పైకో అక్క. ఇక్కడ CB దగ్గర, CB as a function of t. ఇంకొంచెం పైన దానికెళ్ళి 2 స్టెప్స్ అంతే అక్క. అక్క ఇక్కడ CA0 1 కూడా మల్టిప్లై అవుతుందేమో కదా అక్క, అంటే T0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు. అవును అవునా, అవును. అది డిఫరెన్షియేట్ చేసినప్పుడు CA0 ఎలాగో కాన్స్టెంటే కాబట్టి అది 0 అయిపోయి ఉంటుంది. సో ఆన్సర్లో టీ మ్యాక్స్లో తేడా రాలేదు, బట్ కరెక్టే, ఇక్కడ CA0 ఉండాలి. సో మనం ఇక్కడ CA0 కామన్ తీసేసుకోవచ్చు అనుకుంటా కదా. ఓకేనా ఇప్పుడు? సో టీ మ్యాక్స్ ఎంత వచ్చింది అంటే ln k2 by k1 CA0 to 1 by k1. ప్రణీత్ ఓకేనా, అర్థమైందా? ఎస్ అక్క, ఇది అర్థం. మల్లికార్జున్ గారు మీరు? లేడా మల్లికార్జున్, లెఫ్ట్ అయిపోయాడా? అన్నది ఇందాక లెఫ్ట్ అని వచ్చింది. సో ఫైనల్గా మళ్ళీ ఈ టీ మ్యాక్స్ని తీసుకెళ్ళి సిబిలో కనుక పెడితే సిబి మ్యాక్స్ విల్ బి ఈక్వల్ టు మైనస్ k2 by k1 ప్లస్ k2 by k1 ln k2 by k1 CA0 ప్లస్ CA0. ఇది వస్తుంది అంత సిబి మ్యాక్స్. నేను కూడా ఎప్పుడు సబ్స్టిట్యూట్ చేయలేదు, నన్ను అడగండి. ఓకేనా? సో ఇక్కడ మనకి టీ మ్యాక్స్ వచ్చింది కదా, ఒక్క నిమిషం. మనకి ఇక్కడ ఏం లేదులే. నాకు ఒక విషయం చెప్పండి, ఫస్ట్ది ఉంది కదా రియాక్షన్, A gives rise to B gives rise to C, అన్ని ఫస్ట్ ఆర్డర్.
ఇక్కడ మనకి 100% బి అయిపోతుందా? అంటే ఎట్ విల్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ విల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి బికమ్ 0? నో అక్క. ఎందుకు? కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ తగ్గినప్పుడు రేట్ ఆఫ్ రియాక్షన్ తగ్గిపోతుంది కదా అక్క. సో సో అందుకు బేసికల్లీ కంప్లీట్ ఫస్ట్ ఆర్డర్ కన్వర్షన్ రియాక్షన్, అవ్వదు. Yes. ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ మనం ఫస్ట్ క్లాస్ లో మాట్లాడుకున్నాం కదా, దే విల్ నాట్ ప్రొసీడ్ టువర్డ్స్ కంప్లీషన్ అని. ఇప్పుడు సెకండ్ రియాక్షన్ సంగతి మరి, ఏ గివ్స్ రైస్ టు బి, ఇది ఫాస్ట్, ఇది 0. ఇప్పుడు బి 0 అయ్యే ఛాన్సెస్ అవుతుంది అక్క. మీకేమనిపిస్తుంది? అవుతుంది అనుకుంటున్నాను. అంతే అవ్వదేమో. అవుతుంది. ఎందుకు ఇక్కడ 0 ఆర్డర్ రియాక్షన్ కదా. మీకు ఇట్లా డౌట్ వచ్చింది అనుకోండి, అంటే థియరిటికల్ గా చెప్పడానికి మనకు వచ్చింది కదా ఆల్రెడీ ఈక్వేషన్. అంతేనా? మనకు వచ్చిన ఈక్వేషన్ ఇదేనా, సిబి ఈజ్ ఈక్వల్ టు సిఏ0 ఇంటూ 1 మైనస్ ఈ పవర్ మైనస్ k2t మైనస్ k2 వచ్చిందా, k2t వచ్చిందా? k2t అనుకుంటా కదా, k2t. నేను ఏం అడుగుతున్నాను, క్యాన్ సిబి బికమ్ 0? ఇది 0 అవుతే k2t షుడ్ బి ఈక్వల్ టు CA0 into 1 minus e power minus k2t. Is it possible for a finite t అన్నది చూసుకోవాలి. Within a finite time will CB become 0? అంటే ఈ ఈక్వేషన్ పాసిబులా? So k2 by CA0 is equal to 1 minus e power minus k2t divided by t. అక్క సెకండ్ దానికి టీ వాల్యూ ఎంత వచ్చింది అక్క? సెకండ్ దానికి టీ మ్యాక్సా? అక్క ఇదిగో ఓకేనా? ఓకే అక్క. ఓకే. సో ఈ ఈక్వేషన్ ఇంపాసిబుల్ అయితే కాదనుకుంటా. ఎందుకు? జస్ట్ సే వాట్ హ్యాపెన్స్ ఇఫ్ t tends to infinity. If t tends to infinity, 1 minus e power minus k2t will tend to 0. 0 Here denominator is tending to infinity, అంటే ఇది 1 by infinity which will be 0. So CB is equal to 0 పాసిబులే కదా, కాదా? ఏంటో వచ్చిన సరే వదిలేండి, కన్ఫ్యూజ్ అవ్వకండి ఎక్కువ, నేను ఊరికే ఆలోచించుదామని అనుకున్నాను. సరే థర్డ్, దిస్ ఇస్ అబౌట్ కేస్ 2. హౌ అబౌట్ కేస్ 3? ఇంకేం మిగిలింది చెప్పండి. అంటే కావాలంటే ఎన్నైనా చేసుకోవచ్చు, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్ అని, బట్ వీఆర్ కన్సిడరింగ్ ఓన్లీ 3 కేసెస్, 1 1 1 0 అండ్ 0 1. ఇది చేయండి మీరు సొంతంగా, చూద్దాం. ఏ 0 పాసిబులే, సారీ. ఈ ఇందాక దాంట్లో ఇప్పుడు సిబి ఈజ్ ఈక్వల్ టు సిఏ0 ఇంటూ 1 మైనస్ k2t మైనస్ k2t ఉంది కదా, సబ్స్టిట్యూట్ t ఈక్వల్ టు 0. ఓకే, ఇనిషియల్ గా 0 ఉంది కదా, సరే వదిలేసేయండి, ఐఎమ్ అన్నెసర్లీ కన్ఫ్యూజింగ్. ఇది చేయండి కేస్ 3. ఇది ఫస్ట్ది 0 ఆర్డర్, సెకండ్ది ఫస్ట్ ఆర్డర్. 7 అయింది, 7:05 వరకు టైం.
మనం ఈ డెరివేషన్ అంతా పిఎఫ్ఆర్ రియాక్టర్ లో చేస్తున్నామా సిఎస్టిఆర్ రియాక్టర్ లో చేస్తున్నామా? పిఎఫ్ఆర్. ఇందాక ప్యారలల్ రియాక్షన్స్ కి సిఎస్టిఆర్ సెపరేట్ గా పిఎఫ్ఆర్ సెపరేట్ గా కనుక్కున్నాం కదా, ఇది పిఎఫ్ఆర్. ఎందుకు అసలు మనం ఏదైనా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ తో డీల్ చేస్తున్నాం అంటేనే ఇట్ మీన్స్ దట్ కాన్సన్ట్రేషన్ ఇస్ నాట్ కాన్స్టెంట్. కాన్సన్ట్రేషన్ ఇస్ నాట్ కాన్స్టెంట్ అంటేనే ఇట్ మీన్స్ దట్ ఇట్ ఈస్ పిఎఫ్ఆర్. Three more minutes. అక్క సిబికేనా అక్క ఫార్ములా? మన కాన్సన్ట్రేషన్ మొత్తం సిబి మీదనే. సిబి ఈక్వల్ టు K1/K2 ఇంటూ 1 మైనస్ ఈ పవర్ మైనస్ K2T. K1/K2 కామన్ తీసావా? ఓకే, అందరికి ఇదే వచ్చిందా? ఇప్పుడు చూడండి, మనం ఇలా చేస్తాము కరెక్టే, కానీ ఇది తప్పు అని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు? అంటే అందరికీ ఇదే ఆన్సర్ వస్తుంది, మనందరం ఇలానే చేస్తాం. బట్ ఐ సే దట్ దిస్ ఆన్సర్ ఈస్ రాంగ్. హౌ మెనీ ఆఫ్ యూ విల్ యాక్సెప్ట్ విత్ మీ? సో ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, నేను ఇందాక అది ఎందుకు డిస్కస్ చేశానంటే ఈ ప్రాబ్లంకి యూజ్ అవుతుంది అని డిస్కస్ చేశాను. సో ఇనీషియల్గా ఎట్ t ఈక్వల్ టు 0 వాట్ ఈస్ సిబి? t ఈక్వల్ టు 0 అంతే, ఇనీషియల్గా 0. ఫైనల్గా చూద్దాం. ఇప్పుడు ఇది సిబి ఈజ్ ఈక్వల్ టు దిస్ కదా, ఫైనల్గా అంటే ఎట్ t ఈక్వల్ టు ఇన్ఫినిటీ. ఒక్క సెకండ్. ఇప్పుడు మనం టీ మ్యాక్స్ కనుక్కోవాలంటే ఏం చేస్తాం చెప్పండి, దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి, అవునా? వి గాట్ సిబి యాజ్ దిస్, అవర్ నెక్స్ట్ స్టెప్ ఈస్ టీ మ్యాక్స్ కదా. టీ మ్యాక్స్ కోసం we will differentiate it with respect to t and you will get e power minus k2t. dCb by dt is equal to e power minus k2t and I want this to be equal to 0. When is this possible? For t equal to infinity. So infinite time వరకు b maximum రాదా మనకి? ఫస్ట్ ఇది ఒక 0 ఆర్డర్ రియాక్షన్, అంటే అసలు బి అంటే ఫామ్ అవ్వాలి కదా, అదేమన్నా ఇన్కంప్లీట్ రియాక్షనా? కాదు కదా. ఆర్ యూ గెటింగ్ ద పాయింట్? సరే, ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మన రేట్ ఈక్వేషన్లో వస్తుంది అనమాట. మనం ఏమని రాసుకున్నాం రేట్ ఈక్వేషన్? dCb by dt ఈజ్ ఈక్వల్ టు k1 మైనస్ k2cb అని రాసాం కదా. ఇక్కడ మనకి ఏదో ఒక టీ, నేను చెప్పేది ఏంటంటే మనకి ఏదో ఒక టీ మ్యాక్స్ రావాలి కదా. మామూలుగా టీ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అంటే నేను ఎంత పెద్ద పిఎఫ్ఆర్ తయారు చేయను, ఇన్ఫినైట్ టైం పట్టే అంత పిఎఫ్ఆర్ నేను తయారు చేయలేను కదా. సో ఇక్కడ ఏదో తప్పు చేసాం కాబట్టి మనకి ఇలాంటి కాంట్రవర్సీ ఆన్సర్ వస్తుంది అనమాట. సో ఐమ్ టెలింగ్ యూ వాట్ ఈస్ ద మిస్టేక్ అంటే,
ఇక్కడ DC rate of the reaction is equal to K1 minus K2 CB అని రాసేసాం. Does this hold good at any time? For any time t, is this the rate equation? When A gives rise to B, when it is a zero order reaction, at some particular time, zero order reaction goes to completion. అంటే ఆ తర్వాత అసలు మన దగ్గర A ఉండదు. అంటే ఇంకా ఈ రియాక్షనే ఉండదు ఇంకా టోటల్గా. సో ఆ టైం ఏంటో ముందు కనుక్కోండి. వాట్ విల్ బి దట్ టైం? జీరో ఆర్డర్ రియాక్షనే కదా. For a zero order reaction, when does what is T 100%? Ca naught by K1. Anyone కరెక్టేనా? కరెక్ట్ అక్క. అంతే కదా. Ca naught minus Ca final will be equal to some K. దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం రాసుకుంటే మనకు T 100% will be equal to Ca naught K1 వస్తుంది. అంటే ఈ టైం దగ్గర ఇంకా ఫస్ట్ రియాక్షన్ ఉండదు, ఇంకా K1 అన్నది ఉండదు. సో రేట్ ఏంటంటే బేసికల్గా ఇప్పుడు dCB by dt ఈస్ K1 minus K2 CB for T less than Ca naught by K1. వన్స్ ఆ టైం అయిపోయిన తర్వాత ఇంకా ఈ ఫస్ట్ రియాక్షన్ జరగదు, ఎందుకు? ఏ మొత్తం కన్జ్యూమ్ అయిపోయింది. సో ఓన్లీ K2 CB will be the rate after time is greater than Ca naught by K1. మరి ఇప్పుడు ఎలా మొత్తం 2 సార్లు ఇంటిగ్రేషన్ చేయాలా అంటే అవసరం లేదు. ఇక్కడ సింపుల్ పాయింట్ ఏంటి అంటే వెన్ విల్ బి B మాక్సిమం? A gives rise to B gives rise to C లో మొత్తం A కన్జ్యూమ్ అయిపోయిన ఒక పాయింట్ దగ్గర B మాక్సిమం అవుతుంది కదా. ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు వన్స్ A is completely consumed, there is no more formation of B and only consumption of B. So when at that time, అంటే ఇంకా ఈ టైమే అనమాట, Ca naught by K1 అప్పుడే B పీక్ లో ఉంటది, ఆ తర్వాత ఇంకా రెడ్యూస్ అయిపోతూ ఉంటది. యాక్సెప్టెడ్? అర్థమైందా? సో దిస్ ఓన్లీ ఫర్ దిస్ కేస్ యూ నీడ్ నాట్ సాల్వ్ ఇట్ విత్ డిఫరెన్షియల్, ఇట్ ఈస్ డైరెక్ట్లీ సాల్వ్ గ్రాఫికల్లీ అనమాట. సో దీని గ్రాఫ్ ఏంటి అంటే Ca naught లీనియర్ గా డిక్రీజ్ అయిపోయి ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ it will become 0. This is a graph of A and I'm saying that at this time total గా A కన్జ్యూమ్ అయిపోయినప్పుడు అప్పుడు డైరెక్ట్ గా B మాక్సిమం ఉంటుంది. ఇంకా అప్పటి నుంచి there is no more formation of B and only consumption of B to form C and from here it starts decreasing, the graph starts decreasing అంటున్నా. Will you accept with me? అక్క B 100% ఫామ్ అవ్వక ముందే స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉండదా B కన్వర్టింగ్ టు C? స్టార్ట్ అవుతుంది కానీ B మాక్సిమం అప్పుడు ఇంకా అప్పటికి B ఫామ్ అవుతూనే ఉంది కదా, B ఫామ్ అవుతూనే ఉంది. C ఏమో స్లోగా ఉందన్నమాట. ఇంకా టోటల్ గా సిబి ఇంకా టోటల్ మ్యాక్స్ ఉందనుకో, అప్పుడు రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ C మాక్సిమం అవుతుంది కదా అంటున్నా. K2 CB కాబట్టి దీని రేట్ ఈక్వేషన్ అర్థమైందా? ఇనిషియల్ గా సిబి లో ఉన్నంత సేపు రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ C కూడా చాలా లోగానే ఉంటది కదా. అండ్ వెన్ సిబి బికమ్స్ ద మాక్సిమం, వెన్ ఇట్ రీచెస్ ద పీక్, అప్పుడు C కన్వర్షన్ కూడా చాలా ఫాస్ట్ అవుతుంది. అండ్ ఫ్రమ్ దెన్ ఇంకా B ఫాలో అవ్వడం స్టార్ట్ అవుతుంది, C విల్ స్టార్ట్ రైజింగ్ అనమాట. సో వాట్ ఈస్ ద టైమ్ ఎట్ విచ్ B విల్ బికమ్ మాక్సిమం అంటే ద పాయింట్ ఆఫ్ టైమ్ వెన్ ఎంటైర్ A గాట్ కన్వర్టెడ్ టు B. ఓకేనా? నువ్వు అన్నట్టు B ఫామ్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడే C కూడా ఫామ్ అవుతూ ఉంటది. బట్ B జస్ట్ ఫామ్ అవుతున్నప్పుడు ఎంత ఉంటది? జస్ట్ 1 మోల్ ఉంది, నెక్స్ట్ 2 మోల్స్ ఉంది, అట్లా. CB లో ఉన్నంత సేపు రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ C కూడా లోనే ఉంటది కదా. సో C ఫామ్ అవుతుంది కానీ ఇట్ విల్ బి వెరీ వెరీ లో. ఇంకా అప్పుడు పీక్, ఇంకా దీనికి ఛాన్స్ ఉంటుంది అనమాట Bకి ఒక పీక్ వెళ్ళడానికి. అండ్ వన్స్ B రీచెస్ ఇట్స్ మాక్సిమం వాల్యూ, దెన్ రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ C ఆల్సో విల్ బి మాక్సిమం. And from there it starts consuming more and more B, and because of which the rate of the concentration of B will reduce and concentration of C will increase. So this is the time
వేర్ వి గెట్ మాక్సిమం బి అని అంటున్నా. ఎట్ వాట్ టైమ్, ద పాయింట్ ఆఫ్ టైమ్ ఎట్ విచ్ కంప్లీట్ ఏ గాట్ కన్వర్టెడ్ టు బి. ఓకేనా? ఓకే అక్క. సో ఈ పర్టికులర్ ప్రాబ్లంలో డైరెక్ట్గా టీ మ్యాక్స్ ఈజ్ నథింగ్ బట్ సిఏ నాట్ బై K1 అనమాట. ఓకేనా? హౌ ఐ గాట్ దిస్ సిఏ నాట్ బై K1 అంటే మనం రేట్ ఈక్వేషన్ 0 ఆర్డర్ది రాసుకొని ఇఫ్ యూ క్యాలిక్యులేట్ ద టైమ్ ఫర్ 100% రియాక్షన్ అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకి సిఏ నాట్ మైనస్ సిఏ ఈజ్ ఈక్వల్ టు KT. దెన్ యుల్ గెట్ T 100% అంటే సిఏ ఫైనల్ విల్ బి 0 కాబట్టి T 100% విల్ బి సిఏ నాట్ బై K. So at this time, complete A got converted to B, and that will be the point of maximum concentration of B. And from there, because CB is maximum, the rate of formation of C also will pick up, and from there, formation of C will be maximum. So ఇక్కడ peak కి reach అయ్యి అక్కడ నుంచి reduce అవుతుంది. So this is T max, and substitute this T max in the CB max equation, then you will get సో మొత్తానికి ఇది రాంగ్ కాదు, సారీ ఫర్ దట్. ఇక్కడికి మనకి వచ్చింది కదా కార్తిక్ మీకు K1/K2 మైనస్ K1/K2 ఇంటూ ఈ పవర్ మైనస్ K2T. ఇది కరెక్టే. సిబి ఈక్వేషన్ మనము ఈ టైం వరకే చేస్తున్నాం కదా, అప్ టు CA0/K1. నేను ఇప్పుడు ఏమని రాశాను, దిస్ ఈస్ ద రేట్ ఫర్ T లెస్ దాన్ CA0/K1 అండ్ దిస్ ఈస్ ద రేట్ ఈక్వేషన్ ఫర్ T గ్రేటర్ దాన్ CA0/K1. So up to this time CA0/K1, this is the equation of CB, but there is no point in differentiating this anamata. To find out T max, we can't differentiate this equation because we are getting T as infinity. We need to think with the basic common sense. ikkada idokkati ఓకేనా? ఈ రోజు క్లాస్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది కానీ దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. అర్థమైందా? ఓకే అక్క. ఓకేనా? సో ఈ ఒక్క కేసులో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. వెన్ A to B is a zero order reaction and B to C is a first order reaction, this reaction proceeds towards completion అన్నమాట. మనకు ప్రాబ్లం ఇక్కడ వచ్చింది. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక పాయింట్ ఆఫ్ టైం CA0/K అనే టైం దగ్గర, K1 అనే టైం దగ్గర ఈ రియాక్షన్ కంప్లీట్ అయిపోయినప్పుడు మళ్ళీ రేట్ ఈక్వేషన్ మారిపోతుంది. అందుకే మనకు అక్కడ ఆ కాంట్రవర్సీ వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తామంటే జస్ట్ సిబి ఈక్వేషన్ అయితే కనుక్కుంటాం ఫర్ సిబి మ్యాక్స్. అది మనకి K1/K2 మైనస్ K1/K2 పవర్ ఇంటూ ఈ పవర్ మైనస్ K1T అని వచ్చింది. కానీ తర్వాత టీ మ్యాక్స్ కోసం దీన్ని డిఫరెన్షియేట్ చేయకండి, డైరెక్ట్గా గ్రాఫికల్ మెథడ్లో వెళ్ళిపోండి. ఏంటి గ్రాఫికల్ మెథడ్ అంటే, ఏ ఈజ్ రెడ్యూసింగ్, ఇనిషియల్గా CA0 ఉండే, ఎట్ టైమ్ T ఈజ్ ఈక్వల్ టు CA0/K, this will see concentration of A will be 0, and at this point concentration of B will be maximum, and then onwards it gets reduced, and concentration of C initial గా low గా ఉండి హై అవుతుంది ఈ టైం అయిపోయాక. ఈ టైం అయ్యాక it will go on increasing. Excuse me. ఓకేనా? అక్క ఇప్పుడు ఆ టైం టీ అనేది CA0/K అనేది మన సిబి మ్యాక్స్ అటెండ్ కానీ ఆ టైం కదా అక్క అది. అంతే. ఓకే అక్క. ఎప్పుడు వచ్చావు మల్లికార్జున్? మధ్యలో వెళ్ళిపోయినట్టున్నావు. అక్క నాది ఇది నెట్ స్టేబుల్ ఉండట్లే అక్క. ఓకే. ఇప్పుడు ఈ విషయం అర్థమైందా? ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది కానీ ఇదొక్కటి ఇలా చేయాలన్నమాట. ఇదొక్కటి ఇక డిఫరెన్షియేషన్ చేస్తే వర్కౌట్ అవ్వదు. ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదో కూడా నేను రీజన్ చెప్పాను. ఎందుకంటే మన రేట్ ఈక్వేషన్ ఒక పాయింట్ ఈ టైం వరకే కరెక్ట్. ఈ CA0/K1 తర్వాత మన రేట్ ఈక్వేషన్ కూడా మారిపోతుంది అనమాట. అందుకని మనకి దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే టీ మ్యాక్స్ రావట్లేదు. ఓకేనా? ఈ టీ మ్యాక్స్ ఈ ఒక్క విషయంలో మాత్రం మనం గ్రాఫ్తో త్రూ గ్రాఫ్ కనుక్కుంటున్నాం. ఓకే అక్క. క్లియరా ఈ పాయింట్ ఇక్కడ వరకు? అర్థమైంది అక్క. ఓకే, వాళ్ళకి సాచురేట్ అయిపోయి ఉంటారు. ఇంకా అంతే.
సో టీ టీ కోసం సిఏ నాట్ బై కే గ్రేటర్ దెన్ ఉన్నప్పుడు టీ ఇస్ గ్రేటర్ దెన్ సిఏ నాట్ బై కే ఉన్నప్పుడు సి మ్యాక్స్ ఫేవరబుల్ అక్క. అంతే అక్క. మళ్ళీ చెప్పు ఏమన్నావు? సిఏ నాట్ బై కే అంటే ఆ టైం కన్నా ఎక్కువ ఉంది అనుకో, సో సి మ్యాక్స్ ఫేవరబుల్ అక్క. సి మాక్సిమం అటెండ్ కానీ చాలా ఫేవరబుల్ ఉంటుంది ఆ టైం తర్వాత. ఇంకా ఈ టైం దాటనివ్వద్దు. ఈ టైం దాటితే మళ్ళీ ఈ బి కాస్త రెడ్యూస్ అయిపోతూ ఉంటది. కి కన్వర్ట్ అయిపోతూ ఉంటది. అదే అదే అన్న. ఇంత టైం వచ్చేలాగా నువ్వు నీ పిఎఫ్ఆర్ డిజైన్ చేయాలి. ఐ మీన్ ద రెసిడెన్స్ టైం షుడ్ బి దిస్ మచ్. ఓకే అక్క. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. అదే ఇంకా థర్డ్ చాప్టర్ లో ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ రివర్సిబుల్ రియాక్షన్స్ గురించి నేర్చుకుంటే థర్డ్ చాప్టర్ కంప్లీట్ అయిపోద్ది. వీ కెన్ గో టు ఫోర్త్ చాప్టర్. ఓకే. ఓకే, విల్ స్టాప్ ఇట్. షూర్. ఐఎమ్ జస్ట్ గివింగ్ అ జస్ట్ ఫైనల్లీ. ఇవాళ ఒక కొత్త మోడల్ ప్రాబ్లం చెప్పాను ప్యారలల్ రియాక్షన్స్ లో. ఏంటది? నిన్నేమో కన్వర్షన్ ఇచ్చి ఐఎమ్ ఆస్కింగ్ యూ టు ఫైండ్ అవుట్ హౌ మచ్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఆర్ ఫార్మ్డ్. ఏంటంటే వాడు కన్వర్షన్ ఇవ్వడు, కానీ he asks you to find out what is the maximum possible CR that can be formed, maximum possible CS that can be formed, and maximum possible CFT ఇంకోటి CT that can be formed. ఇలా అడిగితే you just write it as a function. Write CR final or CS final, whatever he is asking, as a function of conversion. Just say conversion as some x and then differentiate it, equate it to 0 and find out that x max and hence CR max. అది ఫస్ట్ డిస్కస్ చేసాం. దెన్ తర్వాత మనం సిరీస్ రియాక్షన్స్ దగ్గరకు వచ్చేసాం. సిరీస్ రియాక్షన్స్ లో ఫస్ట్ A gives rise to B gives rise to C, both are first order reactions అని తీసుకున్నాం. దిస్ రియాక్షన్స్ విల్ నాట్ గో టువర్డ్స్ కంప్లీషన్. సో మనకి థర్డ్ ప్రాబ్లమ్ లో ఉన్నలాంటి కన్ఫ్యూజన్స్ ఇక్కడ ఏం లేవు. సో డైరెక్ట్ గా మీరు రేట్ ఈక్వేషన్ dCB/dt ఈజ్ ఈక్వల్ టు అని రాసేసుకొని ఇది ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ వస్తే దాన్ని సాల్వ్ చేసుకుంటే యుల్ గెట్ CB యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ టైమ్, then differentiate it with respect to time and equate to 0 to get what is the maximum time, what is the time at which CB max is achieved, and also find out the corresponding CB max. In case 2 also, here we got A gives rise to B gives rise to C, 0 0 and this is 1. So ikkada ee reaction complete అవుతుందా అంటే ఈ రియాక్షన్ కంప్లీట్ అవుతే ఇది కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. ఇది ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ కాబట్టి ఎంతో కొంత బి ఫామ్ అవుతూనే ఉంటుంది ఇన్ఫినైట్ టైం వరకు. సో ఇది కూడా ఇంకా ప్రొసీడ్ అవుతూనే ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకి ఎట్లాంటి కాంట్రవర్సీ లేదు. డైరెక్ట్ గా రైట్ రేట్ ఈక్వేషన్ dCB/dt ఈజ్ ఈక్వల్ టు ఫార్మేషన్ మైనస్ కన్జంప్షన్, తర్వాత ఇంటిగ్రేట్ చేస్తే యుల్ గెట్ CB యాజ్ ఫంక్షన్ ఆఫ్ టైమ్, అగైన్ డిఫరెన్షియేట్ అండ్ ఈక్వేట్ టు 0, యుల్ గెట్ T max అండ్ CB max. ఓన్లీ థర్డ్ కేసులో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇందులో ఒక రియాక్షన్ కంప్లీట్ అవుతుంది. ఈ ఫస్ట్ రియాక్షన్ కంప్లీట్, ఇట్ ప్రొసీడ్స్ టువర్డ్స్ కంప్లీషన్, బికాస్ ఆఫ్ విచ్ అవర్ రేట్ ఈక్వేషన్ చేంజెస్ ఎట్ వాట్ టైమ్, ఎట్ T 100% ఆఫ్ ఫస్ట్ రియాక్షన్. సో ఇక్కడ CB కోసం మామూలుగా రేట్ ఈక్వేషన్ రాసుకోవడమే, కానీ T max కోసం గ్రాఫికల్ గా అనలైజ్ చేయడమే. T max is nothing but the time at which complete A got consumed, that is T 100%. ఓకేనా ఇక్కడ వరకు? క్లోజ్ చేస్తున్నాను మరి. అర్థమైంది అక్క. ఓకే, స్టాపింగ్ ద రికార్డింగ్.